ప్రముఖ జబర్దస్త్ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైకాపా నాయకులతో కలిసి ఈ వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి 700 కోట్ల రూపాయల స్కామ్లో ఆవిడ భాగమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి సింగ్ ఈ స్కామ్ గురించి సంబంధించినటువంటి ఒక లేఖను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఆయన ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది ఈ స్కామ్లో అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే సార్. నమస్తే కృష్ణ. సార్, రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య ఈవిడిప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. గతంలో కూడా ఈవిడికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైకాపా నాయకులతో ఈ రీతూ చౌదరి ఈ భూ వివాదాల్లో ఎలా భాగస్వామి అయ్యింది అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు చంద్రబాబు గారికి అలాగే నారా లోకేష్ గారికి వీళ్ళు చేసినటువంటి స్కామ్ తాలూకు లేఖను రాసినటువంటి నేపథ్యంలో అసలు ఈ స్కామ్లో రీతూ చౌదరి ఎలా భాగస్వామి అయ్యారు, అసలు ఈ స్కామ్కి రీతూ చౌదరికి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? రీతూ చౌదరి మనకి జబర్దస్త్లో ఆ స్కిట్స్ చేసుకున్నటువంటి ఒక నటిగా, అంటే లేడీ కమెడియన్గా మనకు తెలుసు. అలాగే రీసెంట్గా ఒక వెబ్ సిరీస్లో కూడా ఆమె కనిపించింది, సినిమాలో కూడా చేసింది. ఓకే, ప్రముఖమైనటువంటి పాత్ర, అంటే ఒక చిన్న సినిమాల్లో ప్రముఖమైనటువంటి పాత్రలే చేస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా జబర్దస్త్లో కానివ్వండి, అలాగే శ్రీదేవి అదేంటి ఒక సిరీస్ ఉంది, శ్రీదేవి డ్రామా కంపెనీ, వీటిల్లో వాళ్ళు చాలా నిజంగానే చాలా డ్రామా పండిస్తూ ఉంటారు. సాధారణంగా ఏమన్నా మనకి ముఖ్యమైన రోజులు, మదర్స్ డే లాంటివి ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు పండించేటువంటి డ్రామా చూసి నిజమే అని చెప్పి మనం అనుకుంటాం. అంటే వాళ్ళ అమ్మతోటి లేదా తన నాన్నతోటి అలాగే మిగతా కుటుంబ సభ్యులతోటి వాళ్ళకు ఉండేటువంటి ఆ బాండింగ్ గురించి అక్కడ వాళ్ళు సెంటిమెంట్ని పండించడం చూసి చాలా నిజమే అనుకుంటాం. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి హోస్టులు ఎవరైతే ఉంటారో, జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ మంచి డ్రామా పండిస్తే ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు సో కన్నీళ్లు పెట్టుకోవటం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చూసే వాళ్ళ ప్రేక్షకులు, ఆడియన్స్ కూడా వాళ్ళ మనసులు కూడా కరిగిపోయి హృదయాలు ద్రవించిపోయి నిజమే అని చెప్పి నమ్ముతూ ఉంటారు. సో అలాంటి అక్కడ డ్రామాలు పండించే వాళ్ళలో మరో కోణం కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్య కొన్ని రకరకాల వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అరే నిన్నటిదాకా మనం ఈయన గురించి లేదా ఈయన గురించి ఇలా అనుకున్నామే, ఇతని అసలు యాంగిల్ ఇదే అని ఆశ్చర్యపోతూ వస్తూ ఉంటాం. ఇప్పుడు రీతూ చౌదరి గురించి కూడా ఈ వార్త వచ్చినప్పుడు చూసి అందరూ కూడా షాక్ అయిపోయిన సందర్భం ఇదే అని చెప్పాలి. అసలు ఆమె పేరు రీతూ చౌదరి కాదు, వనం దివ్య. మరి వనం దివ్య కాస్త రీతూ చౌదరి అని ఎందుకు పెట్టుకుంది, చివరిలో మరి చౌదరి అని ఎందుకు తగిలించుకుంది? ఇదంతా కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అలాగే ఈమెకి పెళ్ళైపోయింది ఆల్రెడీ, ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఏదైతే ఆయన ధరమ్ సింగ్ అని ఆయన విజయవాడ ఇబ్రహీంపట్నం చెందినటువంటి రిజిస్ట్రార్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి మన జూలైలో రిటైర్ అయ్యారు ఆయన. సో ఆయన ఇప్పుడు ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి రాసినటువంటి ఆ లేఖలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడి ఇప్పుడు ఒక కలకలాన్ని రేపుతూ ఉన్నాయి. సో మరో ముగ్గురుతో కలిసి ఆమె కూడా 4వ వ్యక్తిగా ఇందులో భాగస్వామ్యం పంచుకుంది. 700 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి ఒక స్కామ్. సో ఆ భూములకు సంబంధించి బలవంతంగా తనని బెదిరించి తనని బంధించి అవి గనక తమ పేర్ల మీద తాము చెప్పిన పేర్ల మీద గనక రిజిస్ట్రేషన్ చేయించకపోతే అప్పట్లో డాక్టర్ సుధాకర్ అని ఆయన్ని ఎలా అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా పరిస్థితులు చేశామో అలాగే ఇప్పుడు మీకు కూడా అలాంటి పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి బెదిరించి తన చేత రాయించుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి. సార్, సబ్ రిజిస్ట్రారు ఇప్పుడు చంద్రబాబు గారికి అలాగే లోకేష్ గారికి రాసినటువంటి లేఖని, అలాగే ఇప్పుడు వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాటిని చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఇది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి అలాగే నారా లోకేష్ గారికి చాలా బాల నాగధర్మ సింగ్
ఆయన వయసు ధర్మసింగ్ 63, సబ్ రిజిస్టర్డ్, ఆయన రిటైర్డ్ సబ్ రిజిస్టార్ ఇబ్రహీంపట్నం. ఆయన ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధంగా ఈ లేఖను అయితే పొందుపరచడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, నేను 1992 నుంచి 2023 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి చివరిగా 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్గా పనిచేశాను అంటూ చెప్పుకొస్తూనే ఆయన ఏం చెప్తున్నాడంటే, 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడినటువంటి వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి కేఎన్ఆర్ గారు, అలాగే చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి నా దగ్గరని, అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏని, అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయినటువంటి సునీల్ రెడ్డిని, అలాగే చీమకుర్తి శ్రీకాంత్ ఇతనేమో భారతిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా ఇతను చెప్తూ ఉన్నారు. అతన్ని ఈ సింగ్ దగ్గరికి పంపించి కొన్ని రిజిస్ట్రేషన్లు చేయమని ఒత్తిడి చేసినట్లుగా, దానికి ఆ సింగ్ మాత్రం నేను చేయను ఎట్టి పరిస్థితుల్లో అంటూ ఆయన తేల్చి చెప్పినట్లుగా, దాంతో ఆయన్ని బలవంతంగా ఆయన మీద ఒత్తిడి చేసి వాళ్ళ పనిని ఎలాగైనా సరే చేయించుకోవాలనే ప్రయత్నం చేశారన్నట్లుగా, కానీ దానికి నేను ససేమిరా అన్నట్లుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నన్ను బెదిరింపులకు కూడా పాల్పడ్డారు అంటూ కూడా ఈ లేఖలో అయితే ఆయన పొందుపరచడం జరిగింది. ఇందులో మనం చూస్తే ఇక్కడ రెండవ భార్య చేమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య. సో మనం అంటే ఇప్పుడు దాకా చాలా మంది తెలియని విషయం, ఆమెకి పెళ్ళయింది అని చెప్పేసి, పైగా రెండవ భార్య అయినా అని చెప్పేసి, అంటే చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇదివరకు పెళ్ళైంది, మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాడని ఈ లెటర్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇలా మొత్తం అంటే ఈమె ఇలాంటి వాళ్ళతోటి చేతులు కలిపి, సో అంటే బ్లాక్ మెయిలర్స్ తోటి చేతులు కలిపి ఇలాంటి తమ పేరు మీద బలవంతంగా ఆస్తులు రాయించుకునే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ నేరం ఏదైతే ఉందో అందులో భాగస్వామ్యం అంటే భాగం పంచుకుంది అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ, అలాగే టీవీ రంగం, టీవీ ఇండస్ట్రీ కూడా అందులో ఉండే వాళ్ళందరూ కూడా షాక్ కి గురవుతున్నారని చెప్పాలి. అంటే నేను మా తండ్రి గారు గతం నుంచి కూడా కొన్ని దేవాలయాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం, ఆ దేవాలయాల్లో అక్రమాలు జరిగాయని ఏసీపీని మీ మీదకి పంపిస్తామంటూ కూడా నన్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నేను తలగ్గలేదు అంటూ కూడా ఇప్పుడు నాగధర్మ సింగ్ అనే అతను క్లియర్ గా ఈ లేఖలు అయితే పొందుపరచడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీవీ నటి వనం దివ్య, అలాగే అతని భర్త అయినటువంటి చేమకుర్తి శ్రీకాంత్ వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి అన్నట్లుగా ఇప్పుడు వైకాపా నాయకులతో కలిసి సింగ్ ని బెదిరించినట్లుగా ఆయన అయితే ఈ లేఖలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన భారతిరెడ్డి గారి బినామీ అయినందున అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావించారు ఆయన. ఓకే, అయినందున కొన్ని వేల కోట్ల రూపాయలు భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, సో నన్ను కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా బలవంతం పెట్టారు అంటూ కూడా ఇప్పుడు సింగ్ గారు ఇటు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి లేఖ రాయడం జరిగింది. నెక్స్ట్ మనం వనం దివ్య అలియాస్ రీతు చౌదరి వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే వాళ్ళిద్దరికి వివాహం అయినట్లుగా, వారిద్దరూ తీసుకున్నటువంటి అంటే సెల్ఫీలు కూడా మన ముందైతే ఉన్నాయి. నెక్స్ట్ వాటితో పాటుగా మరికొన్ని సెల్ఫీలు కూడా ఉన్నాయి మన దగ్గర. రిజిస్ట్రేషన్ కి పాల్పడినటువంటి ఇది మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే వనం దివ్య డాటర్ ఆఫ్ వనం శేఖర్ అని వనం దివ్య అలియాస్ రీతు చౌదరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు నెంబర్ ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చీమకుర్తి శ్రీకాంత్ సన్ ఆఫ్ చీమకుర్తి శేషుబాబు అంటూ ఆయన చీమకుర్తి శ్రీకాంత్ కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ తో సహా రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఇది చూస్తూ ఉంటే మాత్రం నిజంగా 700 కోట్ల రూపాయల స్కామ్ లో రీతు చౌదరి అలియాస్ వనం దివ్య ఇన్వాల్వ్ అయినట్లుగా కొన్ని అనుమానాలు అయితే మనకి కలగక తప్పదు అన్నట్లుగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని కనుక చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మన దగ్గర క్లియర్ గా ఉన్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ దస్తావేజ్ తీసుకున్నట్లయితే దీంట్లో క్లియర్ గా ఉంది. ఇక్కడ క్లియర్ గా వనం దివ్య
వనం వెంకటశేఖర్ గారి కుమార్తెను అయినటువంటి వనం దివ్య, వయసు 25 సంవత్సరాలు, ఆధార్ నెంబర్ వచ్చేసి 989904310303 అంటూ ఇప్పుడు ఇదంతా రీతు చౌదరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో సహా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా సబ్ రిజిస్ట్రార్ మనకి అంటే ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి విడుదల చేసినటువంటి కొన్ని ప్రూఫ్స్ ఆధారాల్లో కూడా ఇవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే తన వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. రీతు చౌదరి అలియాస్ వనం దివ్య చెముకుర్తి శ్రీకాంత్ని వివాహం చేసుకున్నట్లుగా ఆధారాలతో సహా అతనైతే ఈ ఫోటోలను కూడా బయటికి పంపించడం జరిగింది. ఈ ఫోటోలో మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే రీతు చౌదరిని మనం గుర్తుపట్టచ్చు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చేమకుర్తి శ్రీకాంత్ గా చెప్తూ ఉన్నారు. వీరిద్దరికి వివాహం జరిగింది. చేమకుర్తి శ్రీకాంత్కి రెండవ భారీగా వనం దివ్య అలియాస్ రీతు చౌదరి ఉన్నారు అన్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. సార్ ఏంటి సార్ మరి దీనికి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఇంట్లో ఏంటి, తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రీతు చౌదరి స్పందించాల్సి ఉంది. ఇంతవరకు కూడా ఆమె స్పందించలేదు. సో ఏంటి పరిస్థితి ఆమె? సో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా, మామూలుగానే తిరుగుతూ ఉన్నారా? ఇలా ఈ తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మిగతా వాళ్ళతో పాటు అంటే వీళ్ళు కూడా నేరుగా కాకుండా వీళ్ళు కొంతమందికి బినామీలు అంటే జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన అంటే ఈ 700 కోట్ల స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి పిఏ, అలాగే జగన్మోహన్ రెడ్డి సోదరుడు, అలాగే వైఎస్ భారతిరెడ్డికి బినామీగా చెప్పుకునేటువంటి శ్రీకాంత్, అలాగే శ్రీకాంత్ కి రెండవ భారీగా ఉన్నటువంటి రీతు చౌదరి, వీళ్ళందరూ కూడా ఈ 700 కోట్ల రూపాయల స్కామ్ లో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా ఆ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ గారు అయితే ఈ లేఖలో క్లియర్ గా పొందుపరచడం జరిగింది. దీని మీద రీతు చౌదరి స్పందించినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. చేమకుర్తి శ్రీకాంత్ నా భర్తే కాదు అన్నట్లుగా రీతు చౌదరి చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం సార్. ఇక వాస్తవాలు ఏంటనేది మరికొన్ని రోజుల్లోనే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే దీని మీద స్పష్టత అయితే లేదు. కానీ ఈ స్కామ్ లో మాత్రం రీతు చౌదరి అలాగే అతని భర్త ఆమె భర్త కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది మాత్రం సింగ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే ఆ లేఖలో కూడా ఆయన స్పష్టంగా పొందుపరచడం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏంటనేది ఎదురు చూడాలి. మనం అసలు అంటే విచారణ జరపాల్సి ఉంది అసలు. ఎగ్జాక్ట్లీ సార్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసలు అంటే తీగలాగితే డొంక గదిలినట్లుగా ఒక్కొక్క శాఖలో చేసినటువంటి అవినీతి అవకతవకలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైకాపా నేతలు చేసినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అంటే రీతు చౌదరికి సంబంధించి కూడా అంటే ఆమె ఏంటి, అసలు ఆమె లైఫ్ ఏంటి, నిజంగా చేమకుర్తి శ్రీకాంత్కి ఆమెకి సంబంధం ఉందా లేదా, అయితే అనవసరంగా రీతు చౌదరి అనే ఒక స్త్రీ పేరుని ఆయన ధర్మ్ సింగ్ అని ఆయనకి లాగాల్సిన అవసరం ఆయనకి లేదు. సో ఖచ్చితంగా ఆధారాలతో సహా ఆయన పెట్టారు. కాబట్టి ఇవి తప్పుడు అని ఆరోపించడానికి, నిరూపించడానికి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది మరి ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తో చూడాలి. కానీ దీని మీద సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దర్యాప్తులకి ఆదేశించబోతోంది. ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయి. మళ్ళీ మీరు అన్నట్టు ఈ తీగ లాగితే దీని వెనక ఇంకా ఎంత డొంకం ఉంది, ఇది 700 కోట్ల రూపాయల స్కామే. సో దీంతో పాటు ఇంకా ఎన్ని వందల కోట్ల, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్లు గతంలో జరిగాయి గత 5 ఏళ్ల కాలంలో అనేవి కూడా. సో నేను అనుకోవటం అంటే చేసిన పాపాలు మనం వెంటబడతాయి అని చెప్పేసి ఒకటి ఉంది కాబట్టి నానుడి తిరిగి. సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కేసు కూడా ఒకటి బయటకు వచ్చింది. మాజీ సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. సో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటిది ఒకటి జరిగింది, ఒక స్కామ్ జరిగింది, అందులో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, బంధించారు, నన్ను తమ ఏ పేర్ల మీద కావాలంటే ఆ పేర్ల మీద రాయాలని చెప్పేసి బెదిరించారు అని చెప్పేసి ఆయన రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది ఒక సంచలనం కలిగిస్తుంది. దీని వెనక జబర్దస్త్ లో కానివ్వండి, మీరు ఇందాక చెప్పినట్లుగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కానివ్వండి, అలాగే ఒక ప్లాట్ఫామ్ లో ఇప్పుడు తను రీతు చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి ఒక షోలో ఆవిడ డబల్ మీనింగ్ డైలాగులతో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అది కూడా గతంలో వివాదాస్పదంగా మారింది. సో వరుస వివాదాల్లో అయితే రీతు చౌదరి తన పేరు అయితే వినపడుతూ ఉంది. ఏంటి సార్ రీతు చౌదరి అసలు
ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న మహిళ అంటే ఏం చెప్తారు? మనం అంటే ఇప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని మనం కించపరచడానికి లేదు, కానీ జడ్జి చేయలేము మనం. కాకపోతే ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఇలాంటి వ్యక్తుల మనం చూసిన ముఖం ఇప్పుడు ఒక రకంగా ఉంది, చాలా మంచిది అనుకున్నాము ఈ ముఖం వెనక ఇంకొక సెకండ్ సైడ్ కూడా ఉందా, ఆ ముఖంలో ఇలాంటి మనిషి ఉందా అనేది చూసి తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇప్పుడు రీతు చౌదరి కూడా అలాంటి రెండో ముఖం చూసి అందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. దీని మీద రీతు చౌదరి ఎటువంటి క్లారిటీ ఇస్తారో మనం చూడాల్సి. ఆమె క్లారిటీ అనేది ఒకవైపు, అసలు ఈ ప్రభుత్వం గనక దర్యాప్తుకు ఆదేశించిన తర్వాత ఆ దర్యాప్తులో బయటపడే నిజాలు ఏంటి, ఇవి ఒకవైపు. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. రీతు చౌదరి అంటే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఉన్నారు. సో తనకంటూ చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది మభ్యపెట్టి మనం ఈ మధ్య చూసాం. ఒక నటి మరో నటి, బాగా పేరున్నటి, సినిమాల్లో హీరోయిన్ కూడా చేసింది. ఆమె ఒక డేటింగ్ యాప్ టైప్ లోనే ఫ్రెండ్స్ యాప్ అని చెప్పేసి దానికి ఆమె ప్రచారం చేస్తూ కనిపించారు. సో వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అంటే యువతని తప్పుదోవ పట్టించే పనుల్లో వీళ్ళు భాగం పంచుకుంటూ వీళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ ని వాళ్ళు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు క్యాష్ చేసుకోవడంలో తప్పలేదు, కానీ సమాజం మీద ప్రభావం చూపించేలాగా వీళ్ళు అంటే యాడ్స్ చేయడం కానీ లేకపోతే వీళ్ళు పోస్టులు పెట్టడం కానీ అంత మంచిది కాదంటూ కూడా గతంలో నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజికవేత్తలు చెప్తున్నది కూడా అదే. సో మీ పనులేదో మీరు చేసుకోండి, కానీ సమాజాన్ని చెడు వైపు వెళ్ళే ఆ పనులు మాత్రం యువతను ప్రధానంగా ఏంటంటే యువత అనేవాళ్ళు ఈజీగా చెడు వైపు ఆకర్షితులు అవుతారు అనేది మనందరికీ తెలిసినట్టుగా. ప్రధానంగా టీనేజ్ లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోలేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళు ఎవరినైతే ఫాలో చేస్తున్నారో, ఎవరినైతే అభిమానిస్తున్నారో, ఎవరినైతే ఆరాధిస్తున్నారో వాళ్ళు కనుక చెప్తే అది గుడ్డిగా నమ్మి చేసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ పనులు, వీళ్ళ ఆర్థిక పరమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి యువతే వాళ్ళకి పెట్టుబడి అనమాట. సో వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ప్రభావితం చేసి తాము ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏదైతే రీతు చౌదరికి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చిందో ఇది చెప్పాలంటే ఒక రెడ్ అలర్ట్ లాంటిదనే చెప్పాలి. మిగతా వాళ్ళకి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఇది ఏదో ఒక రోజు తాము చేసే చెడు పనులు ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలుసుకొని దాని తగ్గట్టుగా తమను మార్చుకుంటే మంచిది, లేకపోతే చిక్కుల్లో పడక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ.